హలో మై డియర్ పిచ్చెక్కిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, ఈ రోజు మీకోసం సూపర్ యమ్మీ క్రిస్పీ అండ్ టేస్టియస్ట్ బోన్లెస్ చికెన్ పకోడీ రెసిపీ తెచ్చాను. మీకు విషయం తెలుసా, ఊరి చివరో మెయిన్ సెంటర్ లోనో ఏ వైన్ షాప్ లో పక్కనో ఒకడు ఉంటాడు. వాడు ఇలాంటి పకోడీలు వేస్తుంటే కేజీలు అలా తినేయాలనిపిస్తుంది కదా. కానీ ఆడ్లాంటి వాళ్ళని మిస్ అయ్యే వాళ్ళందరికీ ఇంకొకడు ఉంటాడు. ఎవడు వేస్తే చికెన్ పకోడా స్ట్రీట్ స్టైల్ లాగా టేస్టీగా దిమ్మ తిరిగి పకోడా రెడ్ గా అవుతుందో ఆడే బాబీగాడు. ఆడు పిచ్చెక్కించేస్తాడు. ఈ వర్షంలో చల్లని వెదర్ లో గనక ఈ వేడి వేడి చికెన్ పకోడా దవడకేసి నములుతూ ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? వద్దద్దు, చేసుకొని తిని ఈ వెదర్ లో ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే. ఓకే, లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. గరం మసాలా రెడీ చేసుకుందాం. ఫస్ట్ 2 యాలుకలు, 4 లవంగాలు, సగం స్టార్ అనైస్ పువ్వు, ఒక పెద్ద యాలుక, సగం జాజికాయ, ఒక బిర్యానీ ఆకు, చెక్క 1 ఇంచు, రాతి పువ్వు 1 టేబుల్ స్పూన్. టోటల్ చికెన్ పకోడాకి కావాల్సినంత ఉప్పు, పసుపు 1 టీ స్పూన్, కారం పొడి 2 టీ స్పూన్లు, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, నల్ల మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఇంగువ జస్ట్ 1/4 టీ స్పూన్ అంతా, సిట్రిక్ యాసిడ్ 1 టీ స్పూన్. సూపర్ టాంజినస్ ఉంటుంది. ఇది లేకపోయినా పర్వాలేదు, ఒక ఫుల్ నిమ్మకాయ కంపల్సరీ అయితే వేయాల్సిందే. అండ్ నేను రెడ్ కలర్ ఒక పించ్ వాడుతున్నాను. మీరు కూడా వాడాలనుకుంటే ఏదో పిచ్చి పిచ్చివి కాకుండా దీన్నైతే కాస్త నమ్మచ్చు. బుష్ దీని పేరు, లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను, కావాలంటే కొనుక్కోండి. సొంటి పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1.5 టేబుల్ స్పూన్ వేసేసి వీటన్నింటిని జంతర్ మే మంతర్ చేసేయాలి. ఇప్పుడు ఈ మసాలాని మొత్తం ఒక బౌల్లో వేసుకొని 2 ఇంచుల సైజు కొట్టించుకున్న బోన్లెస్ చికెన్ ని ఇందులో వేసి ప్రాపర్ గా కలిపేసేయాలి. గుర్తుపెట్టుకోండి, చికెన్ ని ఎంత కలిపితే అంత క్రిస్పీగా టేస్టీగా అవుతుంది. మరీ ముక్క చిదిగిపోయేలా కలపకండి, ఎందుకంటే ఉండే 2 ఇంచులే కాబట్టి. ఇప్పుడు ఒక గుడ్డుని స్ట్రైట్ అవే వేసేయాలి. గుడ్డు ఓన్లీ వైట్ మాత్రం వేయాలని కొందరు అంటారు, కానీ ఎల్లో కూడా వేసేయచ్చు, బాగానే ఉంటుంది. 1 కేజీకి 1 గుడ్డు మాత్రమే పడుతుంది. పొరపాటున 2 వేసారు, అస్సలు బాగోదు. రైస్ ఫ్లోర్ 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 1 కప్పు వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసుకొని, ఈ కార్న్ ఫ్లోర్ ఇంకా రైస్ ఫ్లోర్ వేసాక కాస్త కన్సిస్టెన్సీ కోసం వాటర్ పోసుకోవాల్సి వస్తుంది. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా ఇందులోనే వేసుకోవాలి. టెన్షన్ పడకండి, మూకుడులో వేశాక ఈ ఆయిల్ అంతా దాంట్లో కలిసిపోతుంది. సో ఇలా బుజ్జి టెక్స్చర్ వచ్చాక ఇప్పుడు నా చెయ్యిని తీసేసి దీన్ని ఒక 2 గంటలు అట్లీస్ట్ వదిలేస్తున్నాను. మీరు కావాలంటే 3 లేదా 4 గంటల వరకు కూడా పెట్టుకోవచ్చు, కానీ 2 గంటలు అయితే మోర్ దెన్ ఎనఫ్. మూకుడులో ఆయిల్ పోసుకొని హీట్ అయ్యాక ఈ మ్యారినేటెడ్ బోన్లెస్ చికెన్ని ఇలా విడివిడిగా వదిలేస్తే, చాలా మందికి ఒక సీక్రెట్ తెలియదు. క్రిస్పీగా కావాలంటే చికెన్ని 2 టైమ్స్ ఫ్రై చేయాల్సిందే. ఎలా అంటే, ఇప్పుడు ఇది చూసారు కదా, ఇది 70% ఉడికిపోయింది. కానీ దీన్నే ఇంకా 2 మినిట్స్ ఫ్రై చేస్తే సాఫ్ట్ చికెన్ పకోడా అయిపోతుంది, హ్యాపీగా తినేయచ్చు. కానీ మీకు క్రిస్పీగా కావాలంటే మాత్రం 70% ఉడికించి మిగతాది 2వ రౌండ్లో వేసుకుంటే సూపర్ క్రిస్పీగా అయిపోతుంది. చూడండి, ఇప్పుడు సెకండ్ టైం ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు చాలా సాఫ్ట్ గా ఉంది, జ్యూసీగా. ఇప్పుడు ఇది జస్ట్ ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్ లో గనక ఫ్రై చేశారనుకోండి, ఇక మాటలు లేవు. చెప్పాను కదా, దవడ కింద వేసి నములుతా ఉంటే దాంట్లో నుంచి వచ్చే ఫ్లేవర్ ఇక ఎలా ఉందనేది మీరు నాకు కమెంట్స్ లో చెప్పండి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా నూనెలో వేసుకొని ఫ్రై చేయాలండి. ఈ ఎక్స్ట్రా ఫ్లేవర్ మామూలుగా ఉండదు అసలు చికెన్ పకోడాకి. చూడ ముచ్చటగా ఉంటాయి కరివేపాకు, పచ్చిమిరపకాయలు చికెన్ పకోడీతో. వావ్, చికెన్ పకోడా పిచ్చెక్కిస్తా బాబీ మసాలాతో పిచ్చెక్కిపోతుంది అంతే. ట్రస్ట్ మీ, మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీ పిల్లలకి కూడా హ్యాపీగా పెట్టచ్చు, అంత స్పైసీగా ఏమి ఉండదు. సో పిచ్చెక్కిస్తా బాబీ వారి చికెన్ పకోడీ మీకు పిచ్చి పీక్స్ కి తీసుకెళ్తే, మీరు ట్రై చేసి మీకు ఎంత బాగా వచ్చిందో దాన్ని ఒక పిక్ తీసి నాకు ఇన్స్టాగ్రామ్ లో పిచ్చెక్కిస్తా బాబీని ట్యాగ్ చేసి పోస్ట్ చేయండి. ఎన్నెన్నో స్పైసీ క్రిస్పీ నాన్ వెజ్ స్నాక్స్ అన్ని చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకోసం ఒక చిన్న సాంగ్. ఆహా
అల్లంత దూరాల తారక కళ్ళెదుట నిలిచిందై తీరుగా అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా. బాయ్, ఉంటానండి.